ఆంటోనీ, అమ్మాయి రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు? మీ నాన్న ఊరే చచ్చిపోయినరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆంటోనీ, వెళ్ళిపో. ఈ టైంలో మీరేంటారా ఇక్కడ? అంటే నా నోట్స్ అప్సరా దగ్గర ఉండిపోయింది సార్, తీసుకుందామని వచ్చాను. ఏంటి ఎగతాళిగా ఉందా? ఒక అమ్మాయి ఇంటికి ఈ టైంలో వస్తారా? మీ సంగతి ఇలా కాదురా, పోలీసులకు ఫోన్ చేస్తా. స్వామి నేనే రమ్మన్నాను. నువ్వు పిలిచావా? అవునన్నా, మీరు ఎలాగో నన్ను కాలేజ్ పంపించకుండా హౌస్ అరెస్ట్ చేశారు. స్వామిని చూడాలనిపించింది, అందుకే రమ్మన్నా. అబద్ధం చెప్పక అప్సరా, నీ దగ్గర ఫోన్ లేదు, ఎలా మాట్లాడావు? లవ్లో ఉంటే అంతే సార్. తన మనసులో అనుకున్నది నా మనసుకు తెలిసిపోద్ది. చెప్పు, తెగుద్ది. ఆల్రెడీ తెగిపోయింది సార్, ఎంత గోడ దూకుతున్నప్పుడు. స్వామి నువ్వు ఆగు. ఫోన్ లేకపోతే ఏమైంది నాన్న? మన టీవీలో యూట్యూబ్ ఉంది కదా, దాంట్లో స్వామి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో వీడియో కింద కామెంట్ పెట్టా. అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చా? యా, అలా కూడా పెట్టచ్చు సార్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నేమ్ AMS, అప్సరా మనసులో స్వామి. సార్ నానా ప్లీజ్, ఇప్పుడు ఏం సీన్ క్రియేట్ చేయకండి. అందరికీ తెలిసిపోతుంది, పోలీసులకి చెప్పకండి. ఒకవేళ చెప్తే స్వామి నేనే పిలిచా అని చెప్పేస్తాను. సరే, వీళ్ళని వెళ్ళిపోమాను. బట్ నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సెమ్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అబ్రాడ్ పంపించేస్తున్నా. సరే, మీ ఇష్టం. ఏంటి సరే? మనుషుల దగ్గరికి ఉన్నప్పుడు మనసులు కలవ్వు, మనసులు కలిసినప్పుడు మనుషులు దూరం చేస్తారా? ఒరే, తాగినప్పుడు డైలాగులు బలి వస్తాయి కదరా. నోరు మీరా. అప్సరా, నేను చెప్పింది వింటావా లేదా? సార్, అప్సరా ల్యాబ్ ఎగ్జామ్ రాయనందుకే అందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సెమ్ కూడా రాయకపోతే అవే నిజం అనుకుంటారు. మీ పరువు అంతా పోతుంది, మీ ఇష్టం. చూసావా అప్సరా, మొన్నేమో M1 సార్ని బ్లాక్మెయిల్ చేశాడు, ఇప్పుడు నీ ముందే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీడితో ఎలా ప్రేమలో పడ్డావు నువ్వు? ఎలాగో ఇక్కడి వరకు వచ్చేసింది, ఇప్పుడు నిజం చెప్పేస్తానా? యాక్చువల్లీ పాస్ అవ్వడానికి M1 సార్తో డీల్ మాట్లాడింది నేనే. నా పేరు M1 సార్ పేరు చెప్పకుండా స్వామి అంతా బ్లేమ్ తీసుకున్నాడు. మన ఫ్యామిలీలో అబ్బాయిలతో కంపేర్ చేస్తే స్వామి చాలా మంచోడు నాన్న. సరే, ఈ 4 ఇయర్స్ నేను స్వామితో మాట్లాడాను. తను అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయి క్యాంపస్లో జాబ్ తెచ్చుకుంటేనే మిమ్మల్ని కన్విన్స్ చేస్తా. ట్రస్ట్ మీ నాన్న. వీడు క్యాంపస్లో జాబ్ కొట్టడమా? ముందు సెమ్ ఎగ్జామ్ పాస్ అవ్వమని చెప్పు, అప్పుడు మీ లవ్ నేనే యాక్సెప్ట్ చేస్తా. అవుతాను మావయ్య, మీ మీదొట్టు. ట్రస్ట్ మీ అప్సరా, నీకోసమైనా నేను ఖచ్చితంగా చేస్తాను. సరే, మీరింకా వెళ్ళండి. సార్, నేను వెళ్ళాక అప్సరాన్ని కొట్టకండి, తను ఏడిస్తే నేను తట్టుకోలేను సార్. గుండు పగులుద్ది, పోరా. రాగండ్రా. సార్, మీ దగ్గర మందు ఏమైనా ఉందా? అంటే బయట షాపులు కట్టేస్తారు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. స్వామి వెళ్ళు. ఓకే, ఒక్క నిమిషం. కనీసం ఒక 200 ఫోన్పే చేయండి. అంటే పెట్రోల్ లేదు, కట్టాల్సిన ఫీజులు యాడ్ చేసుకోండి. ఓకే అప్సరా, ఫోన్ నెంబర్ చెప్పే. బాయ్, పదండ్రా. అరే, ఇది ఇంపార్టెంట్ ముందే చెప్పాలి కదరా. అరే, ఇది కూడా చూసుకోరా, ఇది కూడా ఇంపార్టెంటేరా. ఏలేంట్రా, ఎగ్జామ్కి అరగంట ముందు పిసుక్కుంటున్నారు. అవన్నీ అలాంటి వాళ్ళు. మనకి దేవుడు ఉన్నాడు. ఓం నమః శివాయ. ఒరే, ఎందుకో తెలియదు కానీ గుండె దడొచ్చేస్తుందిరా. చదివి రాయడం ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం దాడు ఉంటదిలే. అదే ఉంటదిలే. జలకదికలాజా జలకదికలాజా. ఈడేంటి ఇప్పుడు పాటలు పాడుతున్నాడా? ఒరే, ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని పీస్ఫుల్గా ఉంటే చదివిందంతా గుర్తుంటుందంట కీర్తి చెప్పింది, అందుకే పాటలు వింటున్నా. అలా అయితే నేను కూడా వింటాను రా. ఆహా, ఒరే, సాంగ్స్ అంటే ప్రశాంతంగా ఉందిరా కదా. స్వామి
బుట్టబొమ్మా సడన్ గా ఏంటి మీలో ఎంత మార్పు? అది అంటే స్వశక్తి కన్నా దైవభక్తి గొప్పదని ఈ రోజే తెలిసింది. ఎస్. ఎన్ని రోజులురా? ఎగ్జామ్స్ అయ్యావు. మీరు అస్సలు మారరు. వాళ్ళ సంగతి సర్లే కానీ ఐషు నాకు బాగా టెన్షన్గా ఉంది, ఏమైనా టిప్స్ ఇవ్వచ్చుగా? ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్కి అన్నిటికీ రాయి, తర్వాత ఏదో ఒకటి రాయి. పేపర్ మాత్రం ఫిల్ చేయాలి. ఖచ్చితంగా పాస్ అవుతావు. సరే ఐషు. మీ ఇతర పరిస్థితి ఏంటి? అంటే మా ఇద్దరం పక్క పక్కనే కదా. ఆడు 2 చాప్టర్లు చదివాడు, నేను 2 చదివాను. మరి మిగతా 2 చాప్టర్ అంటే అన్ని ఒకేసారి చదివితే మర్చిపోతాం కదా, అందుకే మిగిలిన 2 స్లిప్లు పెట్టాము. నమస్తే మేడం. ఏంటి ఇలా వచ్చావు? అంటే ఈరోజు ఎగ్జామ్స్ కదా మేడం, అందరూ సరస్వతీదేవి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను మేడం. బాగానే ఎక్స్ట్రాలు చదివావా? ఎప్పట్లాగా కాపీయా? లేదు మేడం, చాలా కష్టపడి చదివాను మేడం. విష్ మీ ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. బాయ్. మీరే నా క్లాస్కి ఇన్విజిలేటర్గా రావాలని దేవుని మొక్కుకున్నాను మేడం. నేనొస్తే చచ్చూరుకుంటావు. రండి మేడం, నా సత్తా చూపిస్తా. వెళ్ళలేదేంటి? అయ్యి బాబు, ఇది కొన్ని అరపకుండా చూసేస్తుంది. అందాక గీతలు కొడదాం. అన్నీ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సైలెన్స్. ఇది వచ్చు, ఇది వచ్చు, ఇది కూడా వచ్చు. ఫస్ట్ ఇవి రాసేస్తాను. పాస్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సువ్వాలమ్మ, గాల్లో తేలినట్టు గుండె పేలినట్టుందే. ఈసారి వచ్చేద్దే. చుట్టమల్లే చుట్టేసిందే నా మై మరపు. చెత్తనా కొడుకు తొక్కలో ఇడి ఇచ్చాడు. చదివినంతా మర్చిపోయి పాటలే గుర్తొస్తున్నాయి. ఐషు ఐషు చదివిందేం గుర్తురాట్లేదు, పాటలు ఒకటే గుర్తొస్తున్నాయి. టెన్షన్ పడకు. ఒక 5 minutes ప్రశాంతంగా కళ్ళు మూసుకో, అన్నీ గుర్తొస్తాయి. ఓకేనా? మేడం, ఇక్కడ అందరూ ఫీజు కడుతున్నారు కదా, నా మీద ఎందుకు ఈ స్పెషల్ అటెన్షన్? ఫీజు కడుతున్నారు కానీ సైట్ కొట్టట్లేదు, అందుకే ఈ స్పెషల్ అటెన్షన్. మేడం వాడు చూసేస్తున్నాడు. మేడం, మీరు ఇక్కడే ఉంటే చదివిందంతా మర్చిపోలే ఉన్నాను మేడం, ప్లీజ్ వెళ్ళిపోండి. ఇందాకేదో సత్తా చూపిస్తాను కదా, చూపించు. ఇష్టాలు నాకు నోటు దోలా. ఎన్ని కొట్టాలి ఇంకా గీతలు? గీతలు కొట్టి కొట్టి చేతులు లాగేస్తున్నాయి. ఇది ఇంకెళ్ళా? అయిపోయిందా మేడం? అడిషనల్ సార్ మీరా? పడుకున్నానా? టైం ఎంత అయింది? ఇక నువ్వు పాస్ అయినట్టేరా. అంటే నేట ఎంత కష్టపడి చదివాను సార్, అందుకు నిద్ర వచ్చింది. స్లిప్లు ఏమైనా తెచ్చావా? చిచ్చి లేదు సార్. నిజంగా తెలియదా? లేదు సార్. మీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది సార్, జోబులు ఓడినలు పెట్టుకున్నారా? లేదురా, ఓడమస్ రాసుకున్నా. కావాలా? మూసుకొని రాయి. అమ్మ నా వైపు వస్తున్నాడు, ఏదో మేనేజ్ చేసేయాలి. చూస్తున్నాడా? ఏరా సార్, స్లిప్లు ఏమైనా తెచ్చావా? మ్యాండేటరీయా సార్? హాల్ టికెట్ ఒకటి ఉంటే సరిపోద్ది అన్నారు. లే సార్, సార్ మీరు ఇంతకుముందు మాల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారా? అయితే పనిచేయలేదా?
ఏం రాస్తున్నావురా? స్లిప్లు ఏమైనా తెచ్చావా? లేదు సార్. లే సార్ 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 వద్దు సార్ ప్లీజ్. వద్దు సార్. అయితే స్లిప్పులు పెట్టావన్నమాట. లేదు సార్ వద్దు సార్. ఏయ్ సార్ 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 వద్దు సార్. సార్ రా. ఇష్టం పెట్టుకో. నువ్వు తెచ్చే ఉంటావురా స్లిప్పులు. షాక్ కొట్టిందా? అండర్వేర్ ఆరలేదు, ఫ్యాంట్కి బొక్కంది. దరిద్రుట. రాయ్. చెప్తే అనకుండా చెయ్యట్టాడు, మసి అయిపోయాడు. One hour completed. ఇది ఎగ్జామ్లో వచ్చిందిరా, నాకు గుర్తు రాలేదురా ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇది 8 మార్క్స్ రా. ఆపండి సోది. ఎగ్జామ్ అయిపోయిందిగా, ఇప్పుడు ఫీల్ ఏం బిగుతారు? ఎగ్జామ్ రాసామా, వచ్చామా, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యామా, ఇలా ఉండాలి. అయిపోయింది, దాని గురించి ఆలోచించి వేస్ట్ రా. బానే చెప్పావు స్వామి. మామూలు ఉండదు అంతా. అవును, మొన్న పీడిఎఫ్ పంపాగా ఆ క్వశ్చన్ వచ్చింది, రాసావా? ఆ 8 మార్క్స్ దా కామెడీ చేస్తున్నావా? అది రాలేదు కదా. మరి ఇదేంట్రా? ఐషు, ఈ క్వశ్చన్ అదా? అయ్యో, 4 గంటలు కష్టపడి ఆన్సర్ చదివాను, క్వశ్చన్ మాత్రం చదవలేదు. అయిపోయింది, నా బతుకు అయిపోయింది. ఏడవకరా బాబు. 8 మార్క్స్ ఐసు, చాలా కష్టపడి చదివాను. ఆన్సర్ వేస్ట్ అయిపోతుందని చెప్పి వేరే క్వశ్చన్ ఈ ఆన్సర్ రాసేసాను. పర్లేదు, మిగిలినవన్నీ రాసావు కదా, పాస్ అవుతావులే. ఏమో ఐషు, ఈ ఆన్సర్ రాసుంటే ఖచ్చితంగా పాస్ అయ్యేవాడిని. ఇప్పుడు డౌటే, ఫస్ట్ ఎగ్జామ్ దొబ్బేలా ఉంది. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం బిక్తావురా? ఆతరగలండి. అయ్యి బాబోయ్, 8 మార్కులు దొబ్బెట్టేసానా? మేడం థ్యాంక్ యూ మేడం. ఇంకోసారి రిపీట్ చేస్తే నేను డిబా చేసేస్తా. సరే మేడం. రే రిజల్ట్స్ వచ్చారా? రే చందు, ఫస్ట్ నీ చూస్తాను రా. రే చందు, నువ్వు 4 పాసు 2 ఫెయిల్ రా. బెటరే రా. నీ చూడు. రే నేను కూడా 2 ఫెయిల్ రా. M1 ఫిజిక్స్. నేనమ్మా, ఈ M1 ఏంట్రా బాబు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది. అమ్మయ్యా, నేను ఒక్కనే ఫెయిల్ అయిపోయాను అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా అయిపోయావు. ఇద్దరం కలిసి ఎడుద్దామే. నాది కూడా చూడు. రే ఇడన్నీ పాస్ రా. ఎస్ ఎస్ ఎస్, ఐ పాస్ దేవే. రే కష్టపడి చదివిందాక ఫలితం దక్కిందిరా. ఎస్ ఎస్. ఒరే చందు, మన ఇద్దరం ఫెయిల్ అయిపోయిన దానికన్నా ఇటు పాస్ అవడమే నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు చూడు ఇటు ఎక్స్ట్రాలు. మీ ఏడుపు నాకు అర్థమైందిరా. సప్లీలు బాగా రాసి పాస్ అవ్వండి, లేకపోతే నాకు బ్యాడ్ నేమ్. జస్ట్ 1 minute, ఐ నీడ్ టు కాల్ మై డాడ్. హలో నాన్న, నేను అన్ని ఎగ్జామ్స్ పాస్. ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక 10,000 ఫోన్పే కొట్టు. ఓకే, ఖర్చులకు డబ్బులు తక్కువని, దానికి ఒక 5,000 ఎక్స్ట్రా కొట్టు. ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వాట్సాప్ చేస్తాను, చూసుకోనన్నా. ఉంటానా? అమ్మ జాగ్రత్త. ఏరా, మీ బాబులకు మీరు కాల్సేరా? ఎలా చేస్తారులే, ఫెయిల్ అయిపోయారు కదా, సిల్లీ ఫెయిల్స్. రే ప్రిన్సిపల్ వస్తున్నారు, మాట్లాడొస్తాను. హలో సార్, కరెక్ట్ టైంకి వచ్చారు సార్. ఇప్పుడు గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ రావాలంటే ఎంత పర్సెంటేజ్ కావాలి? అంటే నేను చిన్న కంపెనీలో జాబ్ చేయను కాబట్టి. చెప్పండి సార్. చెప్పండి సార్, లేకొద్దు, చెప్పండి. అలా వెళ్ళాలంటే పాస్ అవ్వాలిగా. అయ్యాం కాబట్టి అడుగుతున్నాం. నెక్స్ట్ పర్సెంటేజ్ కొట్టడమే బ్యాలెన్స్, అది కూడా కొడతా. నీ కూతుర్ని పెళ్ళాడతా. చెప్పండి సార్. అమ్మా ఐషు, ఇలా రా. హే బొట్టబమ్మ, దా. సార్ రిజల్ట్ ఏంటో చెప్పు ఐషు, చెప్పు. నేను పాస్ అయ్యాను గట్టిగా ఈ ప్రిన్సిపల్కి చెప్పు. దెబ్బకాయన చెవులు తుప్పు వదిలిపోవాలి. చెప్పు. ఫెయిల్ సార్. ఐషు, నువ్వు ఫెయిల్ అయ్యావా? బాధపడకు, కష్టపడి చదువు, సప్లీలో ఖచ్చితంగా పాస్ అవుతావు. ఈసారి నేను హెల్ప్ చేస్తాను. చెప్పు. నేను కాదు స్వామి, నువ్వే ఫెయిల్. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు. యారా అన్ని పాస్ అన్నావు అంటే నెంబర్ తప్పు కొట్టినట్టున్నాను రా.
ఓకే. మంచి స్టూడెంట్ అన్నావు, సెమ్ ఎగ్జామ్ మొత్తం పాస్ అవుతాడన్నావు. ఇప్పుడు ఏమైంది? వీడెందుకు పనికిరాడని ముందే చెప్పాగా. సరే, నువ్వు వెళ్ళి అప్సరని రమ్మను. వెళ్ళు. సరే సార్. మీ కాలు మొక్తాను సార్, తప్పు అయిపోయింది. అప్సరా, నీకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోయింది. బుద్ధిగా చదువుకో. సీసీ కెమెరాల్లో చూస్తూనే ఉంటా. వేషాలు వేశారనుకో, వీడి జైలుకి, నువ్వు అబ్రాడ్కి. అర్థమైందా? సరే సార్. ఎందుకు నువ్వు అన్నీ పాసా? పాస్. నాన్న నేను పాస్ అయిపోయాను నాన్న. 2 ఉండిపోయినాయి అంతే. మన స్వామిగడ అయితే ఆలౌట్. సరే నాన్న. ఐషు, ఈ పెంట్ హౌస్లో నువ్వు ఒక్కదాని ఉంటావా? లేదు, నేను నా ఫ్రెండ్ ఉంటాం. తను ఊరికి వెళ్ళిపోయింది. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఒక్క సెమ్ రిజల్ట్ వల్ల అప్సరా దూరం అయిపోయింది. ఐషు, నువ్వేం కంగారు పడకు. నా కిడ్నీ అమ్మైనా సరే నీకు ఇవ్వాల్సింది తిరిగి ఇచ్చేస్తాను. నాకేం అక్కర్లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు. సప్లీ ఉంది కదా, పాస్ అవ్వచ్చు. నీ ఏడుపు అయిపోయింది కదా, ఈడు ఏడుపేంటో చూద్దాం. ఆడికేం ఏడుపు? కనీసం 4 పాస్ అయ్యాడు కదా. అదేలే. 4 సబ్జెక్టులు పాస్ అయ్యాయని కీర్తికి 4 భాషలు ఐ లవ్ యూ అని చెప్పాను. ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. దొంగ మొహంది. ఏమని చెప్పావురా? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మే తుమ్కా ప్యార్ కర్తా హూ, మున్ తుమాకు బాల పౌచి. అదేం భాష? ఓ, నీకు తెలియదు కదా, ఒడియా, మా శ్రీకాకుళం పక్కనే. ఒకసారి మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ, మొత్తం కాదు, నేను నిన్ను ఆ లాస్ట్ చెప్పు. మున్ తుమాకు బాల పౌచి. ఇది ఎక్కడో విన్నట్టుందిరా. ఏదో సినిమాలో చూసుంటావులే. లేదురా. ఐషు, కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడవా? ముంతుమాకు బాలపౌచి. గుర్తొచ్చింది. ఐషు, నువ్వు నాకు చెప్పావు కదా. స్వామి, నేను వాటర్ తీసుకొస్తా. ఐషు, 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 తిరుగు, ఇట్రా. అప్పుడు నాకు ఇదేగా చెప్పింది. లేదు స్వామి, ఇదెందుకు చెప్పాలి నేను? నిజం చెప్పు, లేకపోతే నా మీద ఒట్టే. చెప్పైషు. అవును స్వామి, ఇదే చెప్ప. ముంతుమాకు బాలపౌచి అంటే ఐ లవ్ యూ అని అర్థం. చాలా